పుష్ప 2 రిలీజ్ కు రెడీ అవుతోంది. ఫస్ట్ హాఫ్ ఎప్పుడో లాక్ చేసేశారు, సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ అయిపోయింది. అయితే పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నుంచి దేవిశ్రీ ప్రసాద్ను తప్పించారని థమన్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. దీనిపై థమన్ క్లారిటీ ఇవ్వగా ఆయన మాటలతో దేవి ఫీల్ అయ్యాడట. ఇంతకీ థమన్ ఏం చెప్పాడు? డీఎస్పీ ఎందుకు ఫీల్ అయ్యారు? టాలీవుడ్ లోనే కాదు, పుష్ప 2 మీద ఉత్తరాదిలోనూ భారీ క్రేజ్ ఉంది. ఈ ఇయర్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో టాప్ లో ఉంది ఈ సినిమా. డిసెంబర్ 5న మూవీ రిలీజ్ కాబోతూ ఉండగా విడుదల తేదీ దగ్గరవుతున్న కొద్దీ సినిమాకు సంబంధించి రకరకాల గాసిప్లు వైరల్ అవుతున్నాయి. పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం దేవిశ్రీ ప్రసాద్ను మార్చారు అనే రూమర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అనుకున్న టైంకు మూవీని రిలీజ్ చేయాలని ఓవైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా చేయిస్తున్నారు సుకుమార్. పుష్ప 2 పార్టులకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. అయితే సినిమా త్వరగా కంప్లీట్ కావాలంటే స్పీడ్ పెంచాలని భావించిన డైరెక్టర్ సుకుమార్ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లతో రీ రికార్డింగ్ చేయిస్తున్నాడు. ఇందులో తమన్ కూడా ఒకడు. అయితే మ్యూజిక్ ఎవరు చేస్తున్నారు అన్న దానిపై మూవీ యూనిట్ నుంచి ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు. అయితే డాకు మహారాజు మూవీ టీజర్ లాంచ్ లో తమన్ ఇచ్చిన క్లారిటీ దేవిశ్రీ ప్రసాద్ ఫీల్ అయ్యేలా చేసిందట. పుష్ప 2కు తాను కొంత వర్క్ చేశాను అని తమన్ ఆ ఈవెంట్ లో చెప్పాడు. దీనిపై డీఎస్పీ ఫీల్ అయినట్లు టాక్. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ నచ్చకపోవడంతోనే తమన్ తో పుష్ప 2కు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయించారని ప్రచారం జరుగుతోంది. ఇది దేవికి ఇబ్బందిగా మారిందట. తమన్ మాటలతో ఆయన బాగా బాధపడ్డారట. మూవీ టీం రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇదంతా ఎలా ఉన్నా పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 2.5 నిమిషాల వీడియోలో పుష్పరాజ్ అరాచకం శాంపిల్ చూపిస్తారని తెలుస్తోంది. మూవీ మీద ట్రైలర్ మరి అంచనాలను పెంచడం ఖాయమని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.